నా పేరు వచ్చేసి పద్మ, మా ఊరు వచ్చేసి కోయలగూడ. నాకు ఈ ప్లాట్ఫామ్ పర్చేస్ చేసింది రమేష్ రూపాలి సార్. మీతో ఆ సార్కి క్లాస్ కొట్టిస్తుంది. అంటే మనం ఇంట్లో ఉండే లేడీస్ని బయటికి తీసుకొచ్చి ఇంతమంది జనంలో మాట్లాడడానికి సపోర్ట్ చేసి మనం అంటూ ఏదైనా నిలబడించుకుంటూ. సో నేను బిఫోర్ వెస్టేజ్కి ముందు నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా సార్. ఏది రాలేదు. ఎస్ఐ ప్రిపేర్ అయినా లాస్ట్ టైం వెళ్ళిపోయింది. ఫిలిమ్స్తో మైండ్స్ అన్నీ వచ్చినాయి కానీ ఇంగ్లీష్లో పోయింది. దాన్ని డౌట్ ఏంటంటే ఇంగ్లీష్ వచ్చి కదా గ్రామరే కానీ డౌట్తో చదివినా వస్తాలే అని స్లాడ్ తీసుకున్నా రాలేదు. తర్వాత మ్యారేజ్ తర్వాత మా సార్ సాఫ్ట్వేర్ అండ్ ఒక 1 lakh వస్తుంది. నేను కూడా బిజినెస్ ఇంకా చదివినాక నాకు అయిపోయింది. పిల్లలు తీసుకున్నా ఇక బయటికి వెళ్ళాలంటే వెళ్ళలేము కదా పిల్లలతో పాటు అనేసి ఇక బిజినెస్ మైండ్ నాది. మా మమ్మీ వాళ్ళ బిజినెస్ మైండ్ మీద నేను కూడా ఒక 70 నుంచి 1 lakh సంపాదిస్తాను. ఏంటంటే పవర్ రూమ్స్ ఉన్నాయి. సో అది ఉంది కానీ నేను ఫస్ట్ బిలీవ్ చేయలేదు వెస్టేజ్ని. ఎందుకంటే బిజినెస్ చేస్తాను నా ఇంటికి వచ్చింది కానీ బిలీవ్ చేయలేదు. కాకపోతే మా సార్కి ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది. జస్ట్ కుకింగ్ ఆయిల్ నాకు తెలియకుండా వాడినా రిజల్ట్ వచ్చింది. ఆ ఇష్యూ కూడా అండి థమ్స్అప్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల పింక్ చేయడు సార్ అపెండిక్స్ లాస్ట్ అయింది. సో బతకడని చెప్పారు. 15 days ఐసీయూలో ఉన్నారు. మళ్ళీ ఇంజెక్ట్ అయిన హెల్త్ మీద సర్జరీ చేయాలి. 15 days తర్వాత యాంటీబయాటిక్ వాడండి అని చెప్పారు. యాంటీబయాటిక్ వాడిన తర్వాత తీసుకెళ్ళిన హాస్పిటల్ తీసుకుంటే డాక్టర్ మళ్ళీ టెస్ట్ చేశారు. సో అపెండిక్స్ లేదు మేడం నేను వాడిన సార్ నన్ను అడిగారు. నాకు తెలియకుండానే నేను కుకింగ్ ఆయిల్ ఒకటే చేంజ్ చేసిన. మళ్ళీ నేను బిజినెస్ కోసమే వచ్చినాయి కదా యూజ్ చేయమన్నారు కానీ నాకేం తెలియదు. నాకు ఆల్రెడీ ఉన్నది బిజినెస్. ఆర్డర్ వస్తే ఒక నెల నుండి 3 lakhs తీసేంత కెపాసిటీ ఉంది. కానీ బిజినెస్ వచ్చిన నేను జస్ట్ తర్వాత పేస్ట్ కుకింగ్ ఆయిల్ అయితే వాడుతున్నాను. మళ్ళీ వచ్చిన తర్వాత దాని వల్లనే నాకు రిజల్ట్ వచ్చిందని. అయితే ఆయన ఉంటేనే కదా 2 lakhs వస్తున్నాయి. లేకపోతే ఇట్లా ఫ్రీ జనరేషన్ కోసం నేను వర్క్ చేస్తున్నాను. అది తెలిసిన తర్వాత 4 months టైం వేస్ట్ చేసిన. మళ్ళీ కొన్ని ఇష్యూస్ వచ్చినాయి పిల్లలకు నాకు మధ్యలో కాంపిటీషన్ వస్తే జస్ట్ ఒక 10 months నుంచి నేను జర్నీ చేసిన. నా ఇయర్స్ వచ్చి 8,900 నెట్వర్క్ అంటే ఏందో తెలుసుకొని క్లారిటీ తీసుకొని నేను నిలబడ నాతో పాటు వచ్చింది. ఇప్పుడు ఫ్రెండ్స్ మీరు కూడా నెట్వర్క్ అంటే ఏదో క్లారిటీ తీసుకొని ఇందులో నిలబడండి. థ్యాంక్ యూ.